బీసీలకు 42% బిల్లును చట్టసభల్లో అమలు చేయాలంటూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీసీ జాక్ ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది. జేఏసీ జిల్లా కన్వీనర్ పైడిపల్లి రమేష్, కో కన్వీనర్ గట్ల రాజన్న, మహిళా నాయకురాలు రజిత, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్తూరు రవీంద్ర మాట్లాడారు. భూపాలపల్లి పట్టణ కేంద్రంలో బీసీలకు 42% చట్టసభల్లో విద్యా ఉద్యోగాల్లో కల్పించాలంటూ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో వ్యాపార, వాణిజ్య, ప్రజా సంఘాలు, అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. బీసీలకు 42% వచ్చేంత వరకు ఈ పోరాటం ఆగదని రాష్ట్ర నాయకత్వం భవిష్యత్తు కార్యాచరణ నిర్వహించడం జరుగుతుందని భూపాలపల్లి జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ అమలు చేస్తుందన్నారు. సంబంధ వర్గాలకు, అన్ని రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ బీసీ ఉద్యమం ఆరంభం మాత్రమే. ఇంకా ముందు రానున్న రోజుల్లో బీసీలు మా వాటా మేము సాధించుకునేంత వరకు ప్రాణాలకైనా తెగించి పోరాడతామని అందరికీ తెలియజేస్తూ, ఇంతకుముందు ఇది రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ స్థాయిలోనే ఉద్యమం ఉండేది. బీసీల ఉద్యమం అంటే ఈరోజు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉద్యమం ఉధృతం అవుతున్నది. ఇంకా రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని గ్రామాన బలోపేతం చేస్తూ మా యొక్క హక్కులను సాధించుకునేంత వరకు నిరంతరంగా పోరాడతామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలోని మరి బీసీలకు ఏదైతే రిజర్వేషన్ అమలుపరచాలని బంద్ చేయడం జరిగింది, దానికి బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ ఆధ్వర్యంలో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు మరి అన్ని జిల్లాల్లో, మండలాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జాక్ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి దానితో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ జాకు, అనేక కుల సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనడం జరిగింది. వర్తక వ్యాపార రంగాలు కూడా దీనికి అందరూ సపోర్ట్ చేయడం జరిగింది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీటింగ్ విజయవంతం చేసిన ప్రజలకి, మన పార్టీ నుండి వచ్చిన కార్యకర్తలకైనా, మన బీసీ ఉద్యమం చేసిన వాళ్ళందరికైనా, మహిళలకైనా, మాకు సహకరించిన చిరు వ్యాపారులకైనా, వ్యాపారస్తులకైనా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. విజయవంతం చేసినటువంటి కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, సిపిఎస్ఐ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ, వివిధ కుల సంఘాలకు, బీసీ సంఘాలకు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు. ప్రధానంగా ఈ ఉద్యమాన్ని ఈరోజు నిరూపించగలిగింది బీసీ ఉద్యమ నాయకత్వం అనేది. రాష్ట్ర జేఏసీ, బీసీ జేఏసీ పిలుపు మేరకు భూపాలపల్లి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగిన రాష్ట్ర బంద్లో భాగంగా ఈ బంద్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, భారతీయ జనతా పార్టీ శ్రేణులకు, సిపిఐ, సిపిఎం, అదేవిధంగా సిపిఎస్ఐ శ్రేణులకు, అదేవిధంగా ధర్మ సమాజ్ పార్టీ శ్రేణులకు, పాల్గొన్న జేఏసీ నాయకులకు, మహిళా సోదరిమణులకు, విద్యార్థి యువజన నాయకులకు, ఈ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొన్న వ్యాపార